So, Vega Jewelers varu presenting the bouquet. Namaste Vijayawada. Namaste, namaste. Sorry, Sumagaru నాకు మైక్ ఇవ్వడానికి కొంచెం డిలే అయింది. విజయవాడలో ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ లా లేదు, సక్సెస్ మీట్ చేస్తున్నట్టు ఉంది. థ్యాంక్ యూ. కేశినేని చిన్ని గారికి, దుర్గేష్ గారికి ఇంత గ్రాండ్ సపోర్ట్, ఇంత గ్రాండ్ ఈవెంట్కి సపోర్ట్ చేసినందుకు మీకు, మీ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంత షార్ట్ నోట్లెస్ చేసినందుకు. విజయవాడ అసలు మీ అందరి మధ్యలో ఇక్కడికి వచ్చి చేసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు నుంచి వెయిట్ చేసినందుకు. ఇంత హీట్లో షర్ట్ అంతా మొద్ద అయిపోయింది అందరికీ. బట్ ఈ హీట్ని, ఈ ఎనర్జీని చాలా ఇంతసేపు ఎంజాయ్ చేసాం. విజయవాడలో చేయాలనుకున్నాం. ఎప్పుడైతే డిసైడ్ అయ్యామో నేను సతీష్ గారికి చెప్పాను, ఇది మా లక్కీయెస్ట్ సిటీ. నాన్నగారికి కానీ మాకు ఖైదీ నెంబర్ 150 కూడా ఇక్కడే చేసాం, ఇంద్ర కూడా ఇక్కడ చేసాం. సో ఆ లక్ని కొంచెం మేము ఇంటికి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ, తమ్ముళ్ళకి, ఇక్కడ ఉన్న అన్నయ్యలకి, వచ్చిన అక్కలకి, చెల్లెలకి, మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అలాగే టీవీలో చూస్తున్న మా అభిమానులకి, వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. సరే, పెద్ది అన్ని విజువల్స్ చూశారు మీరు. పెద్ది ఎన్నో కథలు వింటూ ఉంటాం ఆర్టిస్ట్గా. కొన్ని కథలు విన్నప్పుడు నచ్చుతాయి, కొన్ని కథలు విన్నప్పుడు ఆశ్చర్యపరుస్తాయి. బట్ పెద్ది అనే కథ మాత్రం విన్నప్పుడు ఎక్కడో గుండెలో, నా హృదయానికి చాలా దగ్గరగా హద్దుకుని ఉన్న ఒక కథ. ఇలాంటి కథ మా నాన్నగారు చెప్పినట్టు 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందేమో ఇలాంటి కథ. అలాంటి కథ నాకు వచ్చినందుకు ఫస్ట్లీ నా సుకుమార్ గారికి, బుచ్చిబాబు గురువు గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా దారిలో, నా ఈ సినిమా జర్నీలో నాకు ఇలాంటి ఒక కథ ఇచ్చినందుకు. ఇది నా లైఫ్ లాంగ్ నా సినిమా లైబ్రరీలో వన్ ఆఫ్ ద టాప్ ఫిల్మ్స్గా నిలిచిపోతుంది. పెద్ది చాలా చేసింది, నన్ను వ్యక్తిగతంగా ఒక మంచి దారిలోకి మార్చింది. ఒక యాక్టర్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. లవ్ యూ. అలాగే ఇది నాకు బుచ్చి గారు చెప్పినప్పుడు ఇది ఒక సినిమా స్టోరీలాగా చెప్పలేదు, ఒక వ్యక్తి జర్నీ లాగా, ఒక ప్రయాణం లాగా ఒక కథ మొత్తం నరేట్ చేశారు నాకు. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు, ఇది ఎగిసిపడే ఒక మనిషి కథ కాదు. కిందకి పడిన మనిషి లేచి ఎలా నించుంటాడో అలాంటి కథ ఇది. అందరూ కష్టం గురించి మాట్లాడుతున్నారు. అరే, ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతామండి? కష్టంతో చేసిన పని కాదు, చాలా ఇష్టంగా, ప్రేమతో చేసిన పని. ప్రతిరోజు లెగిసి పొద్దునే షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా, జిమ్ చేసి షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా అని అనిపించిన వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫిలిమ్స్ నాకు. బహుశా ఒక మగధీర కనిపించింది, రంగస్థలానికి కనిపించింది, RRR కనిపించింది, మళ్ళీ నాకు పెద్దిగా అనిపించింది. అలాంటి భావం, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మా బుచ్చిబాబుకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. బుచ్చిబాబు ఇది నాకు కథ నరేట్ చేసి ఇంట్లో నిజంగా చాలా ఆశ్చర్యపోయిన, తన బుర్ర ఎలా పనిచేస్తుందో అని. ఇంత అద్భుతంగా రాసి పెట్టుకోండి. ఇండియాలో నంబర్ 4 or 3 టాప్ డైరెక్టర్స్లో బుచ్చిబాబు పేరు ఉంటుంది ఫ్యూచర్లో. సో అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన బుచ్చిబాబు గారికి చాలా థ్యాంక్ యూ. ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి నాకు ఒకటే బలం నా మనసులో, ఇలాంటి సినిమా చెయ్యాలి అని. ఎవరు కాదు, అది మీరే మీకోసమే. నిజంగా ఏ ఆర్టిస్ట్కైనా వాళ్ళ అభిమానుల నుంచి, వాళ్ళ శ్రేయోభిలాషుల నుంచి ఇలాంటి ఎక్సైట్మెంట్, ఇలాంటి ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎందుకు చేయాలండి సినిమాలు?
హాయిగా ఇంట్లో కూర్చొని వేరే పని చేసుకోవచ్చు. మీకోసం చేతులు ఇరక్కొట్టడమే కాదు, రక్తం చింది కూడా పని చేస్తాను మీకోసం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఒక పిచ్చా, లేకపోతే సినిమాలో మంచి సినిమా చేసి మీకు ఏదైనా ఇవ్వాలని ఒక పిచ్చా నాకు తెలియదు. నాన్నగారు కొడుకు పుట్టినందుకు, కళ్యాణ్ బాబాయ్ గారు ఉన్నందుకు ఇంట్లో ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు. బహుశా ఇంకోటి తెలుసుంటే ఇలా ఇంత పెద్ద ఆర్టిస్ట్ నేను ఒక ఫీల్డ్లో అయ్యేవాడిని కాదు. నాకు తెలిసిందల్లా సినిమా సినిమా సినిమా. సో నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, అది రాసి పెట్టుకోండి. సో మా టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా రత్నవేల్ గారి గురించి. ఇది 4వ సినిమా రత్నవేల్ గారితో. ఇంత బ్యూటిఫుల్గా మమ్మల్ని అందరినీ ప్రజెంట్ చేసి ఆయన సీనియారిటీని మాకు సపోర్ట్గా ఇచ్చిన ర్యాండీ గారికి ఆయన స్పెషల్ థ్యాంక్ యూ. అలాగే పనిచేసిన అవినాష్ కొల్లా గారికి థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా ఇచ్చారు మా పెద్ద వరల్డ్ని. నవీన్ నూలి థ్యాంక్ యూ సో మచ్, ఫెంటాస్టిక్ ఎడిటింగ్. మిగతా టెక్నీషియన్స్ అందరూ, మా అనంత్ శ్రీరామ్ గారు, బాలాజీ గారు, మా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, బాస్కో మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మిగతా సింగర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సతీష్ గారి గురించి చెప్పాలి. మొదటి సినిమా ప్రొడ్యూసర్ లాగా కాదు, ఒక 50 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ లాగా ఆయన దీనికి పనిచేశారు. ఆయన ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి యజమాని. దాంట్లో కూడా ఒక నంబర్ 1 స్థాయిలో ఆయన ఎదుగుతూ వెళ్తున్నారు. ఆయనకి ఏం పని ఇచ్చినా ఇంత చిత్తశుద్ధితో, ఇంత డెడికేటెడ్గా చేయలేదు. ఆయన చేస్తారు. మామూలుగా నేను పనిచేసిన 1-2 ప్రొడ్యూసర్లు టీ తాగి భోజనానికి వచ్చి వెళ్ళిపోతారు. అలాంటి టీ తాగి వెళ్ళే ప్రొడ్యూసర్ కాదు. ఎవ్రీ డే 3 పూటలు అంటే 8 అవర్స్ మాతోనే గడిపినాడు. నాకు ఒక్కరోజు గుర్తులేదు ఆయన సెట్లో లేకుండా. అంత బాగా ఆయన ఇలా మాకు సపోర్ట్ చేసినందుకు, వెన్నుపోటు కాదు సారీ వెన్నంట మాకు ఉన్నందుకు సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కో ప్రొడ్యూసర్స్ అండ్ ప్రెజెంటర్స్ మైత్రి రవి గారికి, నవీన్ గారికి కూడా థ్యాంక్ యూ. బిఫోర్ యూ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్న మా జియో సినిమాకి కూడా చాలా థ్యాంక్ యూ. టీ సిరీస్ మ్యూజిక్కి చాలా థ్యాంక్ యూ. ఇంకా ఎవరెవరు అసోసియేట్ అయ్యారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. రెహమాన్ సార్, యు ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ పెద్ది. మేమందరం ఎంత కష్టపడ్డామో 2.5 సంవత్సరాలు, 280 రోజులు, దానన్నిటినీ మీరు దగ్గర తీసుకొచ్చి దానికి ఒక ప్రాణం పోస్తున్నారు. రోజు 6 గంటల మార్నింగ్ వరకు పనిచేసి పడుకుంటున్నారు ఆయన డెడికేషన్కి, ఆయన సినిమాలో పనిచేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ. ఏంటి విజయవాడ? ఈసారి ఎవరి పేరు మర్చిపోలేదు కదా నేను. ఆ చంద్రుల్లో ఒక ముక్క జారిందే నా పక్క. మా జాన్వి గారికి ఇక్కడ శ్రీదేవి గారు ఎక్కడున్నారో జాన్వి గారిని చూసి ఎంతో మనస్ఫూర్తిగా, ఎంతో గర్వంగా ఆనందపడుతూ ఉంటారు. అలాంటి జాన్వి గారు ఈ సినిమాలో మాతో పనిచేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ జాన్వి గారు. యు ఆర్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద ఫిలిం. యూ బ్రింగ్ జాయ్ టు ఆల్ ఆఫ్ అస్ వెన్ యూ కమ్ ఆన్ స్టేజ్, ద వే యూ వర్క్. చాలా చాలా పెద్ద లైఫ్ ఉంది మీకు. ఐ విష్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్. మీ అమ్మగారి కన్నా చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో డేట్ గుర్తుందా? జూన్ 1. మా అభిమానులందరికీ ఒకటి చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉండాలని ఉంది మీతోనే. లవ్ యూ. ఎప్పుడైనా ఒక ఆట ఓడిపోతే అది ఆటగాడు ఓడిపోయినట్టే కాదు, ఒక దేశం మొత్తం ఓడిపోయినట్టు ఏ ఆటైనా. అలాగే ఈ పెద్దిగాడు, మీ అందరికి తెలిసి ఆ డైలాగ్ ఉంది, ఆట ఆడలేదు, ఏంటది, పోరాడాడు.
అలాగే మీ అందరి ఆశీస్సులతో, దుర్గమ్మ దేవి ఆశీస్సులతో మీ అందరికీ ఉండాలని, మా అందరికీ ఉండాలని, ఈ 4వ తారీఖున వచ్చే ఈ పెద్ది సినిమాకి ఉండాలని, ఈ పెద్దిగాడి ఆత్మగౌరవాన్ని అమ్మ దుర్గమ్మ సాక్షిగా కోరుకుంటున్నాను. ఆత్మగౌరవాన్ని మీరందరూ ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా దుర్గాదేవిని కోరుకుంటున్నాను. మీరు కూడా చల్లగా ఉండండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీ కుటుంబ సభ్యులు అందరినీ అడిగానని చెప్పండి. వాళ్ళందరికీ నా నమస్కారాలు ఇవ్వండి. మీరందరూ ఇంతసేపు ఉన్నందుకు థ్యాంక్ యూ.